సో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఏపీలో డిప్లొమా చదివి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సెట్లు రాశారు. రిజల్ట్స్ వచ్చినాయి, బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది, ఓవరాల్ ర్యాంక్ వచ్చింది. మరి సీట్ ఎక్కడ వస్తుంది ఆ ర్యాంకులకి? ఇప్పుడు కేటగిరీలు ఉన్నాయి. ఓసీ కేటగిరీ ఉంది, బీసీ కేటగిరీ ఉంది, ఎస్సీ కేటగిరీ ఉంది, ఎస్టీ కేటగిరీ ఉంది. మళ్ళీ అందుట్లో ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ ఎస్సీ వర్గీకరణలో వచ్చేసరికి రిజర్వేషన్ పెంచడమో లేకపోతే ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడమో ఎడ్యుకేషన్లో కూడా ఉంది. అది ఒకటి వచ్చింది. మరి ఈ సంవత్సరం ఈ సెట్లో మరి ఆ వ్యత్యాసం ఏమైనా కనపడుతుందా? అసలు కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఏపీలో? సో వీటి గురించి అడుగుతూ ఉన్నారన్నమాట. వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ కలెక్షన్ అనేది చేయటం జరిగింది. సో డేటాని. సో ఇప్పుడు దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఈ సెట్లోకి వచ్చేసారు కాబట్టి ఇంజనీరింగ్లో మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? అయితే ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు, ముందు కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం ఏపీలో ఈ సెట్ ర్యాంకుల్లో పిచ్చ కాంపిటీషన్ ఉంటుందండి. నేను చెప్తున్నా. 2 కారణాలు. ఒకటి వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే తెలంగాణలో లోకాలిటీ అనేది తీసుకొచ్చారు. అంటే నాన్ లోకల్ సీట్స్ అని. అంటే ఇంతకుముందు 10 ఏళ్ళు మనకు ఉమ్మడిగా రాజధాని ఉండేది హైదరాబాద్. అందుకనే 10 ఏళ్ళ వరకు తెలంగాణ ఆంధ్ర సీట్స్ అన్నీ మన వాళ్ళకి కూడా వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ ఉండేది. ఇప్పుడు అది లేదు, తీసేశారు. కాబట్టి పూర్తిగా కౌన్సిలింగ్లో ఎక్కువ శాతం మొత్తం కూడా లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకే ఇస్తుంది. అయితే ఏపీ వాళ్ళు మేనేజ్మెంట్ కట్టేవాళ్ళు తప్ప, ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేవాళ్ళు తప్ప, కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే ఈసెట్ రాసేవాళ్ళు అటు పోవట్ల. అదొక కారణం. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ జేఎన్టీహెచ్ ఒకటి ఉంటే జేఎన్టీయూకి సంబంధించింది, ఇటు జేఎన్టీయూఏ, జేఎన్టీజీవి, జేఎన్టీయూకే ఉన్నాయి. అంటే డిప్లొమా కాలేజీలు కూడా ఇటే ఎక్కువ ఉన్నాయి. అయితే అటు వచ్చేసరికి మీకు 60కి 6 సీట్లే ఉంటాయి కన్వీనర్లో. ఇటు వచ్చేసరికి ఆ రూల్ అనేది లేదు వీళ్ళకు. మరి నాకు తెలిసి అయితే లేదు. అయితే అదొకటి అడ్వాంటేజు. ఇక రెండో కారణం వచ్చేసి చూశారు, ఈ సంవత్సరం ఏపీలో ఈ సెట్ రాసిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అందుట్లో క్వాలిఫై అయిన వాళ్ళు 93.87% మంది ఉన్నారండి. అంటే మీరే అర్థం చేసుకోండి లేటరల్ ఎంట్రీలోకి ఎంతమంది జాయిన్ అవబోతున్నారు. దానికి కారణం ఏంటి? ఇక్కడ 60కి 6 సీట్లు ఇచ్చినప్పుడు కూడా అన్లిమిటెడ్ సీట్లు ఇటు చేర్పించుకోవచ్చు కన్వీనర్లో. దానివల్ల ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది కాంపిటీషన్ పరంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో ఇంతమంది ఆ బ్రాంచ్ లేదు, ఈ బ్రాంచ్ లేదు, 93.87 మంది క్వాలిఫై అయ్యారు ఏపీలో. సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కదా. ఇక ర్యాంకుల వైజ్గా చూసుకుంటే చాలామంది అడుగుతున్నారు. ఎక్కువ మంది కూడా ఇప్పుడు అన్ని కాలేజీలు కూడా ఆల్మోస్ట్ అటానమస్లు అయిపోయినాయండి. అఫిలియేటెడ్ చాలా తక్కువ ఉన్నాయి ఏపీలో అసలు ఎక్కడైనా కూడా. అయితే మరి యూనివర్సిటీలో సీట్లే కోరుకుంటున్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీ, జేఎన్టీయూఏ యూనివర్సిటీ, జేఎన్టీజీవి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకా నాగార్జున యూనివర్సిటీ, ఇంకా ఇలాంటి యూనివర్సిటీలు ఉన్నాయి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. లేకపోతే ఎస్వియు యూనివర్సిటీ తిరుపతి, ఇంకా నాకు తెలియని కనుక మర్చిపోయి ఉంటే నేను చెప్పాల్సినవి క్షమించండి. సో ఇక అయితే ఇందుట్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి? ఇందాక ఫస్ట్లో ఏం చెప్పాను? కేటగిరీ వైజ్గా వీటిని డివైడ్ చేస్తారు అని చెప్పాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాంచ్ ర్యాంకు 400 వచ్చింది, 400 450 మధ్యలో వచ్చింది. ఓవరాల్ ర్యాంకు 1300 to 1400 వచ్చింది. అయితే ఇక్కడ ఓవరాల్ ర్యాంక్ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు డిప్లొమా అనేది ఇంటర్తో సమానం. సో డిప్లొమా వాళ్ళు ట్రిపుల్ చదివారు అనుకోండి, సిఎస్సి, ఏఎంఎల్ఈ డిమాండ్ ఉన్నా కూడా బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. సో దానికి ఓవరాల్ ర్యాంక్ ఉపయోగపడుతుంది. బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసరికి ఓన్లీ ట్రిపుల్ఈకే జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఈ 400 to 450 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓసీ గనకైతే మీరు తీసుకునే బ్రాంచ్ను బట్టి మారిపోతుంది అనమాట. సిఎస్సి కావాలనుకోండి డిమాండ్ ఉంది కాబట్టి యూనివర్సిటీలో మ్యాక్సిమం రాకపోవచ్చు. అదే ట్రిపుల్ఈ కావాలంటే ట్రిపుల్ఈ అనుకోండి, మెకానికల్ అనుకోండి, సివిల్ అనుకోండి, యూనివర్సిటీలో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వెరీ బెస్ట్ ర్యాంక్ అన్నట్టు అది ఏ యూనివర్సిటీ అయినా. ఓసీ గనక అయితే మరి బీసీ అయితే ఇంకొక 100 ర్యాంకుల వరకు పెరిగినా కూడా మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కేటగిరీ వైజ్గా ఇప్పుడు 6 సీట్లు, 60లో 6 సీట్లు ఉంటాయి.
రెండు సీట్లు ఈ కేటగిరీ వాళ్ళకి, ఒక సీట్ ఈ కేటగిరీ వాళ్ళకి, 2 సీట్లు ఈ కేటగిరీ వాళ్ళకని 4 కేటగిరీలు ఉన్నాయి కదా. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీటిని డివైడ్ చేస్తారు. ఓసీకి నాకు తెలిసి ఒకటే ఉంటుంది 6లో. సో యూనివర్సిటీ నాకు దొరికింది అనుకోండి బీసీ వాళ్ళకి కూడా, సో అందులో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ ఎస్టీలు అయితే అది బెస్ట్ ర్యాంక్ అన్నట్టు యూనివర్సిటీలో రావడానికి. మరి అఫిలియేటెడ్ కాలేజీలో రావచ్చు అంటే, అఫిలియేటెడ్ కాలేజీలో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, అటానమస్ కానీ అఫిలియేటెడ్ కానీ అన్ని అటానమస్లే కదా, మీకు ఎక్కడైనా సీటు దొరుకుతుందండి ఈ సెట్ రాసి ఉన్న వాళ్ళకు. ఓకేనా, ఏపీలో ఏ కేటగిరీ అయినా కానివ్వండి. కాకపోతే మీరు అనుకున్న కాలేజీలో మరి వస్తుందా అంటే మాత్రం అది వాళ్ళు తీసుకున్న ఇంటేక్ని బట్టి. ఇంటేక్ అంటే ఇప్పుడు 6 సీట్లు అని చెప్పాను కదా, 60 అడ్మిషన్లకి 6 సీట్లు ఈ సెట్ వాళ్ళకు, లేటరల్ ఎంట్రీ వాళ్ళకు కన్వీనర్ కోటాలో. 120 సీట్లు ఉన్నాయనుకోండి 12 అవుతాయి, 180 ఉన్నాయనుకోండి 18 అవుతాయి. ఇలా పెరుగుకుంటా పోతాయి అన్నమాట. అయితే ఇటు సైడ్ మరి నాకు తెలిసి ఆ లిమిట్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, మిగిలిపోయాయి అన్ని లేటరల్ ఎంట్రీ కింద మీరు ఫిల్ చేసుకోవచ్చు అని అన్నారనుకోండి. ఇంతకుముందు అలాగే జరిగేది. మరి ఈ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం మారింది కదా, మిగిలిపోయిన సీట్లన్నీ లేటరల్ ఎంట్రీ కింద కన్వర్ట్ చేసుకోండి అంటే. ఎందుకంటే బీటెక్ కోర్ బ్రాంచ్లో ఎవరు జాయిన్ అవ్వట్లా, సిఎస్సి బ్రాంచ్లో అయితే సీట్లు మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. అయితే అవి మిగిలిపోయినాయి అని ఇప్పుడు ఒక ట్రిపుల్ ఈ అనుకోండి, మెకానికల్ అనుకోండి, సివిల్ అనుకోండి, 60కి 12 సీట్లు ఫుల్ అయినాయి అనుకోండి, ఇంకా 48 సీట్లు ఉంటాయి. ఈ లేటరల్ ఎంట్రీ ఇచ్చుకోండి అన్నారు అనుకోండి, డిప్లొమా వాళ్ళు మొత్తాన్ని ఆ ఖాళీలో డిప్లొమా ఉంటే వాళ్ళనే దూసేస్తారు దాంట్లో కన్వీనర్ కోటాలో. సో ఇలా జరుగుతుంది. అయితే మరి యూనివర్సిటీలో ఓసీకి సీట్ రావాలంటే నాకు తెలిసి బెస్ట్ ర్యాంక్ 100 లోపు వస్తే మీకు ఏ యూనివర్సిటీలోనే సీట్ వస్తుంది ఓసీకి. ఇక బీసీకి వచ్చేసరికి ఇక 200 వచ్చినా 300 వచ్చినా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి ఒక 100 ర్యాంకులు వెనక్కి వేసుకోండి. ఇక ఎస్సీ ఎస్టీలు అయితే నాకు తెలిసి 1000 ర్యాంకు 1200 ర్యాంకు వరకు కూడా మీకు సీటు యూనివర్సిటీలో వచ్చేదానికి ఛాన్సు ఉంది. అయితే ఇది బ్రాంచ్ పరంగానా ఓవరాల్ పరంగానా అని మీరు చూసుకుంటే మీరు తీసుకునే బ్రాంచ్ను బట్టి ఇది మారుతుంది. ఓకేనా. సో ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. అది డిమాండ్ ఉందని అటుపోతానంటే ఫ్యూచర్లో అదే ఇది అవ్వచ్చు, డిమాండ్ ఉందని ఇటు పోతానంటే ఫ్యూచర్లో ఇదే డౌన్ అవ్వచ్చు. కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం కోర్ బ్రాంచ్లు ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి. ఓకేనా. సో జాబులు లేవు అనటం అవాస్తవం, జాబులు ఫుల్గా ఉన్నాయి కోర్ బ్రాంచ్ల మీద. ట్రిపుల్ ఈ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి. ఓకేనా. అయితే సిఎస్సి అంటున్నారు, అక్కడ వచ్చేసరికి ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ఫ్రెషర్స్కి గడ్డు కాలం నడుస్తుంది. అసలు ఎక్స్పీరియన్స్ కూడా కాల్స్ లేవండి, ఎందుకంటే ఏఐ వచ్చేసి రీప్లేస్ చేసింది. అసలు ఏఐ ద్వారా వెళ్ళిన ఇంజనీర్లను తయారు చేసిన వాళ్ళని తీసేశారండి అందుట్లో మైక్రోసాఫ్ట్లో అయితే మొన్న. సో థింక్ బిఫోర్ యూ యాక్ట్. మీరు సీట్ తీసుకునే ముందు ఆలోచించుకొని ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. తప్పుడు అడిగి వేసారంటే మాత్రం జీవితమే నాశనం అయిపోతుంది. అది